రోషన్ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. చిన్నప్పటి నుండే రోషన్కి యానిమల్స్ బిహేవియర్ స్టడీ చేయడం చాలా ఇష్టం. అరుదుగా కనపడే ఒక పక్షి కోసం నల్లమల అడవులకి బయలుదేరాడు. అది రాత్రి మాత్రమే కనిపిస్తుంది. ఆ పక్షిని వెతకడం కోసం ఫారెస్ట్లోకి నడవడం మొదలుపెట్టాడు. రోషన్ అడవి లోపలి వెళ్తున్న కొద్దీ నేనేమైనా కొత్త ప్రపంచంలోకి వచ్చానా అని ఆశ్చర్యపోయాడు. రోషన్ రకరకాల జంతువుల ఫోటోలు తీస్తూ వెళ్తున్నాడు. ఆ అడవి మొత్తం పొడవైన చెట్లతో దట్టంగా ఉంది. పొగమంచు కురుస్తుంది. ఎముకలు కొరికే చలి ఉంది. ఆ అడవంతా నిశ్శబ్దంగా మారిపోయింది. రోషన్ అలాగే నడుచుకుంటూ ముందుకెళ్తున్నాడు. అలా ముందుకెళ్ళేటప్పుడు తన కత్తితో ఆ చెట్ల కాండం మీద మార్క్ చేస్తున్నాడు. ఎందుకంటే తర్వాత ఆ అడవిలో అతను తప్పిపోకుండా ఉండటానికి. ప్రతి 100 మీటర్లకి ఒక గుర్తు వేసుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని చెట్ల మీద విచిత్రమైన సింబల్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా చేస్తుండగా అనుకోకుండా తన వేలు కట్టయింది. రక్తం కారిపోతోంది. రోషన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి గాయం మీద మందు రాస్తున్నాడు. కానీ రక్తం ఆగట్లేదు. యాసిడ్ మీద పడ్డట్లు మండుతోంది. అతను తన వాటర్ బాటిల్ తీసి చూశాడు. కానీ దాంట్లో నీళ్లైపోయాయి. రోషన్ నీళ్ల కోసం అడవంతా వెతకసాగాడు. వెతుకుతూ వెతుకుతూ ఇంకా అడవి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్తున్న కొద్దీ చలి ఎక్కువవుతోంది. అనుకోకుండా రోషన్కి తన వెనక ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది. భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అది చూసి కొద్దిగా భయపడ్డాడు. నీడలాగా కనిపించింది. ఆ నీడ దగ్గరికి మెల్లగా నడవడం మొదలుపెట్టాడు. దగ్గరికి రాగానే ఆ నీడ ఒక్కసారిగా మాయమైపోయింది. అది భ్రమేమో అనుకున్నాడు. అలా ముందుకెళ్తుండగా ఒక కొలను కనిపించింది. రోషన్ నీళ్ళ కొలను దగ్గరికి వెళ్ళాడు. ఆ కొలనులో నుండి ఒక అందమైన అమ్మాయి బయటికి వచ్చింది. రోషన్ ఆ అందమైన అమ్మాయిని చూస్తూ తనకి దెబ్బ తగిలిందన్న విషయమే మర్చిపోయాడు. అంతకుముందు నీడలాగా కనిపించింది ఈమెనేమో అనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత రోషన్కి సిగ్గుగా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళంగా రోషన్ కాలికి ఏదో తగిలి కింద పడ్డాడు. లేచి అటూ ఇటూ చూశాడు. రోషన్కి ఆ దట్టమైన అడవిలో ఎక్కడున్నాడో ఎటు వెళ్లాలో అర్థమవ్వట్లేదు. ఇంతలోనే అతనికి ఒక సువాసన వచ్చింది. ఆ వాసనతో మైమరిచిపోయాడు. ఆ సువాసన ఎక్కడి నుండి వస్తుంది అని ముందుకెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళగానే ఒక చెట్టు వెనక నల్లని పొడవైన కురులు కనిపించాయి. అక్కడ ఒక అమ్మాయి నిల్చుని ఉంది. ఆ సువాసన ఆ అమ్మాయి నుండి వస్తుంది. రోషన్కి తెలియకుండానే ఆ అమ్మాయి వైపు నడవడం మొదలుపెట్టాడు. రోషన్ ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి ఇంకా ముందుకు నడవడం ప్రారంభించింది. రోషన్ ఏమీ ఆలోచించకుండా ఆమె వెనకే నడవడం మొదలుపెట్టాడు. కొంత దూరం నడిచిన తర్వాత రోషన్ "ఎవరు నువ్వు?" అని గట్టిగా అరిచాడు. ఆ అమ్మాయి అక్కడే ఆగిపోయింది. కానీ ఆ అమ్మాయి ఏమీ సమాధానం ఇవ్వలేదు. రోషన్ తన దగ్గరికి వెళ్ళి భుజం పైన చెయ్యి వేశాడు. ఆమె ఏమీ అనలేదు. రోషన్ కూడా అలాగే చూస్తుండిపోయాడు. ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. రోషన్ కేకలు వేస్తూ భయపడ్డాడు. కానీ మళ్ళీ తేరుకుని చూసేసరికి ఒక అందమైన రూపం కనిపించింది. ఇంత అందం తను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. కొద్దిసేపటి వరకు అలాగే చూస్తుండిపోయాడు. ఆ అమ్మాయి మెల్లగా తన చేతిని రోషన్ ముఖం దగ్గరికి తీసుకెళ్లి బుగ్గలను నిమురుతూ ఉంది. ఆ అమ్మాయి స్పర్శ తగలగానే రోషన్ మైమరచిపోయాడు. అతని కళ్ళు మెల్లగా ఎరుపెక్కడం మొదలయ్యాయి. రోషన్ మత్తెక్కినట్లయిపోయాడు. రోషన్ ఆ అమ్మాయిని దగ్గరికి లాక్కున్నాడు. ఆ అమ్మాయి విడిపించుకొని అడవిలో ఇంకా లోపలికి తీసుకెళ్లడం మొదలుపెట్టింది. రోషన్ ఆ అమ్మాయి వెనకే వెళ్తున్నాడు. రోషన్ అస్సలు స్పృహలోనే లేడు. తను ఎటు తీసుకెళ్తే అటు వెళ్తున్నాడు. లోపలికి వెళ్తున్న కొద్దీ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి.
వెళ్తున్న కొద్దీ ఆ శబ్దాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇద్దరూ అడవి మధ్యలోకి వచ్చి ఆగిపోయారు. అమ్మాయి రోషన్ షర్ట్ విప్పేసింది. ఛాతీ మీద చెయ్యి వేసింది. మెల్లిగా చెయ్యి పైకి తీసుకెళ్లి మెడ పట్టుకుంది. మెడ గట్టిగా పిసకడం మొదలుపెట్టింది. రోషన్కి ఊపిరాడట్లేదు. చేతులు కాళ్ళు కదలడం లేదు. ఆ అందమైన అమ్మాయి రూపం ఒక పిశాచిలా వికృతంగా మూడిపోయింది. రోషన్ పెనుగులాడుతున్నాడు. ఛాతీ అంతా ఎర్రగా మారుతుంది. 1000 కిలోల బరువు తన ఛాతీ మీద అదిమినట్టుగా ఉంది. రోషన్ అరవడం మొదలుపెట్టాడు. ఆ దయ్యం కూడా గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. దయ్యం రోషన్ని ఒక చెట్టుకు గట్టిగా అదిమింది. తన మెడ ఇంకా గట్టిగా పిసకడం మొదలుపెట్టింది. రోషన్ ధైర్యం చేసి తన జేబులో ఉన్న కత్తి తీసి దయ్యం మెడలో పొడిచాడు. దయ్యం చేతులు తీసేసింది. కానీ ఆ దయ్యానికి మాత్రం ఏం కాలేదు. రోషన్కి శ్వాస తీసుకోవడానికి కూడా టైం లేదు. వెంటనే అక్కడి నుండి పెరిగెట్టాడు. పరిగెత్తుతున్నాడు కానీ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఆ దయ్యం నవ్వుతున్న శబ్దం ఇంకా వినపడుతూనే ఉంది. ఆ అడవి నలుదిక్కులా ఆ శబ్దం గట్టిగా వినిపిస్తూనే ఉంది. పరిగెత్తి దారి కూడా తప్పిపోయాడు. అతను పూర్తిగా అలసిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. అలసట, భయం, నీరసం కారణంగా రోషన్ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. లేచి చూడగానే హోటల్ బెడ్ మీద ఉన్నాడు. ముందు మేనేజర్ ఉన్నాడు. నాకేమైంది అని అడిగాడు రోషన్. అడవిలో స్పృహ లేకుండా పడిపోతే మేమే తీసుకొచ్చాము అని చెప్పాడు మేనేజర్. రోషన్ రాత్రి జరిగిందంతా వివరించాడు. అయితే అది ఖచ్చితంగా యక్షిని అయ్యుంటుంది. అది తన అందంతో వశపరుచుకుని అందర్నీ చంపేస్తుంది. చీకటి పడిందంటే అటువైపు ఎవ్వరూ వెళ్లరు. నువ్వు అదృష్టవంతుడివి కాబట్టి బతికి బట్ట కట్టావు అన్నాడు మేనేజర్. రోషన్ వెంటనే బట్టలు సర్దుకుని హైదరాబాద్కు బయలుదేరాడు. ఇంకెప్పుడు ఆ నల్లమల అడవులకు రాలేదు.